హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్సా. సో ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా అయితే చూడడం జరిగింది. ఒక 2-3 minutes ఒక సింపుల్ రివ్యూ అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక సినిమా లవర్గా నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే సినిమా గురించి కాదు, శంకర్ లాంటి డైరెక్టర్ గారు ఎందుకు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు వన్స్ అపాన్ దెర్ ఇస్ ఎ లివ్డ్ గోస్ట్ అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా, లేకపోతే ఆయన సినిమాలు చూసి మనం చాలా ఇన్స్పైర్ అయ్యాం, చాలా నేర్చుకున్నాం. ఒక సోషల్ కాజ్ మీద ఎలాంటి సొల్యూషన్స్ కావాలో ఆయన సినిమాల ద్వారా చాలా తెలుసుకున్నాం. మన చైల్డ్హుడ్ అంతా ఆయన సినిమాల ద్వారా చాలా మనకి లైఫ్లో ఇన్స్పిరేషన్ కానీ ఇలాంటి మూమెంట్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు శంకర్ గారు లాంటి డైరెక్టర్ గారు ఇలాంటి సినిమాలు తీస్తూ ఉంటే ఒక సినిమా లవర్గా, ఒక సినిమా ఆడియన్గా మనం అయితే తప్పకుండా డిసప్పాయింట్ అవుతాం. అండ్ గేమ్ చేంజర్ చూసినప్పుడు కూడా అదే మనకి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. #కమ్బ్యాక్ శంకర్, దీని గురించి చాలా మనం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. బట్ స్టిల్ అది ఇంకా గేమ్ చేంజర్తో కూడా పాసిబుల్ అవ్వలేదు. బట్ సింపుల్గా మీకు సినిమా గురించి మనం మాట్లాడుకోవాలి కాబట్టి వన్ మ్యాన్ షో అంటే గేమ్ చేంజర్ లాంటి సినిమాలోని రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ లేకపోతే సినిమా అనేది చూడడానికి కానీ, లేకపోతే ఆ సినిమాకి వెళ్ళే ఆలోచన కూడా మనకైతే ఒక ఆడియన్గా రాకపోవచ్చు. అండ్ సినిమాలో మనల్ని కూర్చోబెట్టింది కూడా ఒక వన్ మ్యాన్ షోగా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్సే. వెదర్ ఇట్ స్టోరీ అంతా మనకు అంత బాగా కనెక్ట్ అవ్వకపోయినా రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎప్పటికప్పుడు మనల్ని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ సినిమాలో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఏదైనా సినిమా వచ్చినప్పుడు అందులో ప్రతి షాటు, ప్రతి బ్లాక్ కూడా ఆడియన్స్ చాలా బాగా కనెక్ట్ అవ్వాలి. అప్పుడే పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో ఏ సినిమా వచ్చినా ఆడియన్స్ కి అంత హార్డ్ హిట్టింగ్ గా టచ్ అవుతుంది. బట్ ఈ సినిమాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, సో ప్రతి షాట్ కూడా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే టైం కూడా ఎక్కడ శంకర్ గారు ఇవ్వలేదు. ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ తో తీసుకురావడం జరిగింది. ఒక IAS ఆఫీసర్ వర్సెస్ ఒక గవర్నమెంట్ ఇలాంటి ఒక స్టోరీ తీసుకొచ్చినప్పటికీ కూడా సో ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ప్లేస్ కానీ టైం కానీ ఎక్కడ ఇవ్వకపోవడం వల్ల సో మన రియల్ లైఫ్ లోని మన చుట్టూ జరుగుతున్న ఎలక్షన్ సంబంధించి, సీఎంకి సంబంధించి, గవర్నమెంట్ సంబంధించి ఇన్ని జరుగుతున్నా మనం ఒక ఆడియన్ గా చూసి అలా ఉంటాం కాబట్టి ఎక్కడ కూడా ఒక కామన్ పీపుల్ గా మనం ఎక్కడ కనెక్ట్ అవ్వం. అదో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. అండ్ ఇంకా మనం మెయిన్ గా మాట్లాడుకోవాలి అని అనుకుంటే, సో మెయిన్ గా సినిమాలోని సాంగ్స్ చాలా 75 కోట్లు ఖర్చు పెట్టారు అన్నారు కదా, ఆ సాంగ్స్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే సాంగ్స్ విజువల్ గా అండ్ చాలా బాగుంటాయి సినిమాలో చూస్తున్నప్పుడు. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ సాంగ్స్ కొంచెం మనకి ఆ సీన్ నుంచి కట్ చేసే విధంగా ఉంటాయి. సో దానివల్ల కూడా మనం అయితే కొంచెం సినిమా నుంచి అవాయిడ్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా నాకైతే అనిపించింది. ఎందుకంటే ప్రతి సాంగ్ వస్తున్నప్పుడు కూడా స్టోరీ నుంచి, దాని నుంచి ఆ విజువల్ గ్రాండ్యూర్ సైడ్ మొత్తం అంతా కాన్సన్ట్రేషన్ పెట్టి సో కొంచెం మన కమర్షియల్ ఫార్మాట్ లో సాంగ్ ఇక్కడ రావాలి అన్నట్టు ఉంటుంది కదా. సో అలాంటి టెంప్లెట్ మళ్ళీ ఈ సినిమాలో కూడా రిపీట్ అయింది. బట్ మెయిన్ గా పర్ఫార్మెన్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే, రామ్ చరణ్ గారిది ఒక వన్ మ్యాన్ సింగిల్ షోగా ఆయనైతే సో స్టీలర్ గా ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకు కూడా ఆయనైతే ఒక రేంజ్ లో పర్ఫార్మ్ చేశారు. అండ్ మెయిన్ గా అప్పన్న క్యారెక్టర్, ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జైట్ అయ్యాం కదా. సో ఆ ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ జస్ట్ 20 minutes ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అదే అప్పన్న క్యారెక్టర్ సెకండ్ హాఫ్ అంతా ఉన్నా, లేదా ఫస్ట్ హాఫ్ నుంచి ఎక్కడికెక్కడ మనకి అప్పన్న క్యారెక్టర్ కరెక్ట్ చేస్తూ ఉంటే సినిమా ఈ రోజు రెస్పాన్స్ వేరేలా ఉంది. ఎందుకంటే అప్పన్న క్యారెక్టర్ ఇంపాక్ట్ కానీ, ఆ బ్యాక్ డ్రాప్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రంగస్థలం తర్వాత మళ్ళీ అప్పన్న క్యారెక్టర్ గురించి అంత బాగా మనందరం మాట్లాడుకుంటాం. అండ్ మోర్ ఓవర్ దాని పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే, అంజలి గారి క్యారెక్టర్కి అంత ఇంపాక్ట్ లేదు, ముందంతా చాలా బాగా మాట్లాడుకున్నాం. బట్ ఆ క్యారెక్టర్ ఆర్క్ కూడా అంత సర్కిల్గా లేదని మనకు అనిపిస్తుంటుంది. అండ్ కియారా అద్వానీ అయితే జస్ట్ ఒక కమర్షియల్ సినిమాలోని ఒక లవ్ స్టోరీ ఉండాలి ఒక హీరోకి అన్నట్టు ఈ సినిమాలో కూడా ఉంటూ ఉంటుంది. అండ్ ఏది కూడా ఒక ఇన్డెప్త్గా శంకర్ గారు మనం టచ్ చేయలేదు. ఎందుకంటే దోప్ అనే మూమెంట్ చూపించారు, కోపం అనేది చాలా యాంగ్రీ ఇష్యూస్ ఉన్నాయి మనకి రామ్నందర్ కానీ, సో దాన్ని కూడా ఇన్డెప్త్ గా మనకు టచ్ చేయలేదు. అయితే ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్, లేకపోతే అప్పన్న క్యారెక్టర్ కి, లేకపోతే ఫాదర్ అండ్ సన్ బాండింగ్, అది కూడా రామ్నందన్ వర్సెస్ అప్పన్న, ఈ బాండింగ్ కూడా ఎక్కడ మనకు చూపించలేదు. మెయిన్ గా ఒక టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ S.J. సూర్య గారు వర్సెస్ రామ్నందన్, మన రామ్ చరణ్ గారు, ఈ టగ్ ఆఫ్ వార్ అయితే చాలా బ్యూటిఫుల్ గా చూపించడం జరిగింది. అండ్ మిగతావన్నీ కూడా ఏదో అద్దినట్టు మనకైతే సినిమా అంతా కనబడుతూ ఉంటుంది. ఒక రేసీ ప్యాటర్న్ అని చెప్పారు కదా, సో ఎడిట్ లో మనకు ఆ రేసీ ప్యాటర్న్ కనబడుతూ ఉన్నప్పటికీ కూడా ఏవో కొన్ని సీన్స్ అంటించినట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇప్పటికీ కూడా ఒక 25 crores ఖర్చు పెట్టి ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ తీసిన నానా హైరానా సాంగ్ అయితే ఇప్పుడు లేదు మనకి. ఓపెన్ డే వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా మనం అందరూ డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. అంటే ఒక సాంగ్స్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు కానీ ఒక సినిమాకి ఎంతవరకు ఒక మంచి కమర్షియల్ ఫిల్మ్ ఏ విధంగా తీసుకురావాలనే దాంట్లో శంకర్ గారు మరొకసారి అయితే ఫెయిల్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎనీవేస్, సంక్రాంతి సినిమాకి ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ తో మీరందరూ కూడా ఒక సినిమా చూడాలి అంటే డెఫినెట్లీ గేమ్ చేంజర్ అయితే ట్రై చేయండి. తమన్ గారి మ్యూజిక్ అయితే కొంచెం మనకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే అక్కడ వచ్చిన సీన్స్ కానీ దానికి కానీ తమన్ గారి మ్యూజిక్ ఇంకొంచెం మనకైతే హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ ఆయన మ్యూజిక్ మనం ఇంకొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఆన్ స్క్రీన్ వస్తూ ఉన్నప్పుడు. అండ్ మోర్ ఓవర్ ద పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే చాలా మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా మనకి S.J. సూర్య గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మనకు చాలా బాగా కనబడుతూ ఉంటుంది. అండ్ కార్తిక్ సుబ్బరాజ్ గారి స్టోరీ కూడా ఎందుకు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన స్టోరీస్ ఆయన డైరెక్ట్ చేస్తే ఒక నెక్స్ట్ లెవెల్ మనకు కనెక్ట్ అవుతూ ఉంటుంది.
బట్ శంకర్ గారు తీసుకోవడం వల్ల దాన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోయారేమో అని అనిపించింది. బట్ ఎనీవేస్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయాలి ఒకసారి. ఒక పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో మెయిన్గా ఆయన లుక్స్ మనకి రామ్ నందన్ ఐఏఎస్ కనబడుతుంది, ప్రతిసారి ధృవ సినిమాయే కనబడుతూ ఉంటుంది. ఒక డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తూ ఉంటే బాగుంది, ఎందుకంటే ఆల్రెడీ ఆ లుక్స్ మనం చూసాం, ఆ లుక్స్ కి ఆల్రెడీ మనం అందరం ఫిదా అయ్యాం. అలాంటప్పుడు డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తే రామ్ చరణ్ గారి ద్వారా మనకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది, ఎందుకంటే అప్పన్న క్యారెక్టర్ అనేది అంత కొత్తగా ఉంటుంది మనకి. సో అందుకని ఈరోజు అప్పన్న క్యారెక్టర్ మంచి అప్లోజ్ వస్తుంది. బట్ మోర్ ఓవర్ రామ్ నందన్ ఐఏఎస్ సేమ్ మళ్ళీ మన ధృవాలో ఉన్న రామ్ చరణ్ గారిని చూసినట్టే ఉంటుంది. సో అదొక మెయిన్ డిసప్పాయింట్మెంట్ ఫ్యాక్టర్. బట్ ఎనీవేస్ ఇవన్నిటిలో కూడా రామ్ చరణ్ గారు ఒక షో స్టీలర్ గా ఒక మంచి పర్ఫార్మెన్స్ ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. సో మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీస్ తోని సంక్రాంతిగా ఒక మంచి సినిమా చూడాలనుకుంటే గేమ్ చేంజర్ కూడా ఒకసారి మీ ఫ్యామిలీతో చూసి ట్రై చేయండి. మరొక రివ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం. థ్యాంక్ యూ.